యవనస్తులు, చిన్నలు, పెద్దలు, వృద్ధులు, స్త్రీలు, పురుషులు అందరూ గుర్తుపెట్టుకోండి. ఈ భూమి మనకు ప్రస్తుత భూమి, ప్రస్తుత జీవితం పర్మనెంట్ కాదు. కాకపోతే మన శరీర తత్వాన్ని బట్టి మనకి ఇదే పర్మనెంట్ అనే భ్రమ కలిగిద్ది. లైఫ్ని గురించి ఒక్కొక్కళ్ళు రకరకాలుగా ఆలోచించుకుంటూ ఉంటారు. యంగ్స్టర్స్ ఇంకా ఎక్కువ ఆలోచించుకుంటూ ఉంటారు. ఫ్యూచర్ ప్లాన్ ఇలా అలా 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 ఇలా అలా గాలి మేడలు కడతా ఉంటారు. యవన ప్రాయం కదా, అలా ఉంటుంది. గాలి మేడలు కడతారు పాపం, చిన్నగా ఒక్కొక్కటి కూలిపోవటం మొదలు పెడతా ఉంటుంది. చివరికి ఒక రేంజ్కి ఒక స్థాయికి వచ్చేటప్పటికి, లేదా ఒక కాలానికి వచ్చేటప్పటికి అసలు ఎట్లా కలలు కన్నానో, అసలు ఎలా ఉందామనుకున్నానో, అసలు జీవితం ఎలా అనుభవిద్దాం అనుకున్నానో, టోటల్ రివర్స్ అయిపోయింది. కట్టుకున్న గాలి మేళ్ళన్నీ కూలిపోయినాయి, శూన్యం మిగిలిపోయింది. ఎందుకు ఈ జీవితం అని విరక్తి చెందిన వాళ్ళు ఇప్పుడు ప్రజెంట్ వృద్ధులు, నడి వయస్కులు. వీళ్ళ డైలాగులు ఇయే. జీవితం ఏదో ఊహించుకున్నాను ఆ యవన ప్రాయంలో, ఇప్పుడు అర్థమవుతుంది వాస్తవం ఏంటో. అందమైన ముఖం చూస్తా ఉండగానే దాని సౌందర్యాన్ని కోల్పోతుంది. పొద్దున పూట పూసి సాయంత్రానికి వాడిపోయే పుష్పంలాగా ముఖాలు ఒక ఏజ్కి వచ్చేటప్పటికి, సౌందర్యవంతంగా అయ్యే ముఖాలు మరో ఏజ్కి వచ్చేటప్పటికి అవి వికారంగా మారిపోతాయి. ప్రఖ్యాతిగాంచినటువంటి సినిమా యాక్టర్స్, ఒకప్పటి స్టార్స్, తర్వాత ఎలా ఇస్తారంటే చిన్నమ్మలకి, బాబాయిలకి, ఒకప్పటి స్టార్స్ చివరికి ముఖాలు మారిపోయి, దేహాలు మారిపోయి, శరీరం దాని స్థితిని కోల్పోయి అట్లా. అలాగే ఈ జీవితాన్ని గూర్చి రకరకాల ఆలోచనలు, ప్లాన్స్, ప్రణాళికలు. ఏమండి, అప్పటికే 60 ఏళ్ళు వచ్చినాయన, లేదా అప్పటికే 50 ఏళ్ళు వచ్చినాయన ఇల్లు కట్టిస్తాడు. కట్టించేటప్పుడు ఏం మాట్లాడతాడు తెలుసా? గట్టిగా ఉంటుందా, 100 ఏళ్ళు గ్యారెంటీనా అంటాడు. నేను అంటాను 100 ఏళ్ళు నువ్వు బతుకుతావా అంటాను. బిల్డింగ్ ఓకే బ్రదరు, బిల్డింగ్ గ్యారెంటీ సంగతి తర్వాత. 100 ఏళ్ళు ఒకవేళ ఆ ఇల్లు ఉంటుంది అనుకుందాం, నువ్వు కట్టేది, అందులో నువ్వు కాపురం ఉంటావా 100 ఏళ్ళు? నీకు ఎప్పటికే 50. అన్నీ బాగుండి ఏ విధంగా కూడా నీ ప్రాణం బాగపోతే మహా బతికితే ఇంకా ఎగిరి బతికినా ఒక 20 బతుకుతావేమో, 20. నువ్వేమో ఇంకొక 80 అదనంగా ఆశిస్తున్నావు. అంటే నా కోసం కాదులే, పిల్లల కోసం. అంటే నువ్వు ఇక్కడ ఉండేది పర్మనెంట్ కాదని నీకు అర్థమైపోయింది. మరి పిల్లల భవిష్యత్తును గురించి పటిష్టమైన బంగ్లాని, బిల్డింగ్ని కట్టించాలని, వాళ్ళ ఫ్యూచర్కి ఏమండి ఇన్సూరెన్సులు నువ్వు చేయించుకొని, నువ్వు పోతే వాళ్ళకి డబ్బులు వచ్చేటట్టు రకరకాల ప్లాన్లు చేస్తున్నావు. మరి నీ ఆత్మ సంగతి ఏమన్నా ఆలోచించావా అని ఒక మనిషిని మనం అడుగుతాం. ఆత్మ లేదో ఏం లేదు, సత్యేడు పోయేదో బాగానే అంటుంటాడు. అంత తేలిగ్గా తీసేస్తారు. భూమి మీదకి వచ్చి ఇక్కడ పర్మనెంట్గా బ్రతికేది లేదు, ఒకనాడు ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి, మన ప్రపంచం ఇది కాదు అని అర్థమైనప్పుడు జాగ్రత్త పడాలి కదా. నేను ఎక్కడి నుంచి వచ్చాను, ఎందుకు ఈ మనుగడ సాగుతుంది, చివరికి నా కళ్ళ ముందు నాకంటే చిన్నోళ్ళు పెద్దోళ్ళు పిట్టలు రాలినట్టు రాలిపోతున్నారు, గోడ మీద ఫోటోలు అవుతున్నారు, బజార్లో ఫ్లెక్సీలు అవుతున్నారు. వాట్ ఈస్ దిస్ అని ప్రశ్న వేసుకోవాలి కదా. వేసుకోవాలా లేదా? అందరూ వేసుకోవాలి. ఇంకా చెప్పాలంటే యవన ప్రాయంలో ఉన్న బిడ్డలు మరి నిశ్చయంగా వేసుకోవాలి. ఎందుకంటే బైబిల్లో రాయబడి ఉంది, యవన ప్రాయంలో కాదు, నీ బాల్య దినముల యందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో అని ప్రసంగి గ్రంథము 11లో రాయబడి ఉంది. 11 ముగింపులోనే, అలాగే 12 స్టార్టింగ్ 12వ అధ్యాయం మొదటి నుంచి మీరు చూడగలిగితే ఆ మాట ఉంటుందండి. వాన వెలిసిన తర్వాత మరలా రాకముందే, తేజస్సునకును సూర్యచంద్ర నక్షత్రాదులకును చీకటి కమ్మకముందే, దుర్దినములు రాకముందే, వీటి యందు సంతోషము నాకు లేదు అని చెప్పు సంవత్సరములు నీకు రాకముందే, నీ బాల్య దినముల యందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో అనే మాట ప్రసంగి 12 మొదటి నుంచి చదివితే అలా రాయబడి ఉంది. ఉంటుందిలే, నాకు వెళ్ళి చూడండి, జస్ట్ రిఫరెన్స్ నోట్ చేసుకోండి అంతే. ఎప్పుడు తెలుసుకోమంటున్నాడు సృష్టికర్త అంటే? ఏ ముసలోళ్ళు అయిన తర్వాత తెలుసుకోకూడదా? తెలుసుకోవచ్చు. ఆత్మకు రక్షణ కలిగిద్ది, కానీ పని చేయలేవు, అక్కడ ఒక హోదాను సాధించలేవు. బాల్య దినముల యందే నువ్వు సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొని కనుగొన్నావు అనుకో, ఈ లైఫ్ అర్థవంతంగా ఖర్చు అయింది. చిరు ప్రాయములోనే సృష్టికర్తను తెలుసుకొని ఆయనకి హృదయాన్ని కనెక్ట్ చేసుకోగలిగితే, అలా కనెక్ట్ చేసుకున్నటువంటి వ్యక్తుల జీవితం 100కు 100% అర్థవంతంగా ఉంటుంది, అది సార్థకమైద్ది. ఆ తెలుసుకున్న వాళ్ళే భక్తి కార్యక్రమం అంటే చేద్దాంలే. కొంతమందికి వెటకారం భక్తి అంటే, ఎవడురా ఎప్పుడు చూసినా దేవుడు 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 అంటాడు. ఎప్పుడు దేవుడు? అంతా సరుకు అయిపోయినాక దేవుడు. ఇప్పుడు తినాలి, తాగాలి, సంతోషించాలి, ఎగరాలి, అసలు లైఫ్ ఎంజాయ్ చేయాలిరా. ఎంజాయ్ రా, లైఫ్ ఎంజాయ్ చేయాలిరా. ఎవడు ఇప్పుడే దేవుడు 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 అంటాడు. అంటే అంత అయిపోయిన తర్వాత, అనుభవించిన తర్వాత చచ్చేటప్పుడు దేవుడు అంటే సరిపోయిద్దంట. చచ్చేటప్పుడు దేవుడా అంటావు, సరే, మరి దేవుని దగ్గరికి చేరి ఒట్టి చేతులతో ఉండాలి, ఏం చేయలేవు కదా. రేపు మనకి ఈ ప్రపంచం పర్మనెంట్ కదా, మనకు పర్మనెంట్ ప్లేస్ ఒకటి ఉంది, అది మహిమ ప్రపంచం. ఆ ప్రపంచాన్ని గురించి ఇందాక మీరు చదివింది,
దేవునికి స్తోత్రం కలుగును గాక. అక్కడికి మనం ఎట్టి పరిస్థితుల్లో వెళతాం, ఆ వెళ్ళేటువంటి ప్రపంచానికి ఎలా సిద్ధపడాలి అనేటువంటి జ్ఞానము అన్ని వయస్సుల వారు తెచ్చుకోవాలి, జాగ్రత్త పడాలి. సహజంగా ఇట్లాంటి ఆధ్యాత్మిక మాటలు మాట్లాడుతూ ఉంటే కొంతమందికి వెరితనంగా ఉంటుంది, వయసును బట్టి. అయినా ఇంత ఆసక్తిగా ఇక్కడ దాకా వచ్చారంటే మీరు అలాంటి వాళ్ళు కాదని నా నమ్మకం. భక్తి కలిగిన వాళ్ళు, చిరుప్రాయం నుంచే సృష్టికర్తను వెతుకుతున్న వాళ్ళని నా నమ్మకం. మీరు ఇష్టపడి వచ్చారా, ఎవరన్నా బలవంతంగా తెచ్చారా మిమ్మల్ని? 100% ఇష్టపడి దేవుడు కావాలనుకుని వచ్చామన్న వాళ్ళు చేతులు ఎత్తండి. బా, ఎంత ఆనందంగా ఉందండి నాకు. ఆ ఎత్తిన చేతులు అలాగ ఒకసారి కదిలించండి. అట్లా దేవునికి మహిమ కలుగునుగా. సూపర్. మన పర్మనెంట్ ప్లేస్ ఇది కాదు, మనం వెళ్ళి జాయిన్ అవ్వాల్సినటువంటి జాగా ఒకటి ఉంది. యోహాను సువార్త 14వ అధ్యాయం 1వ వచనం కానీ మీరు చూడగలిగితే అక్కడ సాక్షాత్తు యేసు ప్రభువారు అన్నాడు, మీ హృదయములను కలవరపడనీయకుడి, నా తండ్రి ఇంట అనేక నివాసాలు ఉన్నాయి. దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందును విశ్వాసం ఉంచండి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని యెడల నేను మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. తర్వాత ఏం జరిగిందట? నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచిన యెడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్దనుటకు మిమ్మల్ని తీసుకొని పోవద్దు. అది మన మాట గుర్తుపెట్టుకోవాలి. మనం ఇక్కడ ఉండేదానికి లేదని చెప్పేశాడు. నేను మళ్ళా వస్తా, ఎల్లప్పుడూ నా దగ్గరే ఉండేదానికి మిమ్మల్ని నేను తిరిగి తీసుకొని పోతా అని సాక్షాత్తు యేసుప్రభువే మాట్లాడాడు. ఒకసారి వచ్చాడు, మన పాపాలకు ప్రాయశ్చిత్తార్థ యజ్ఞమై ప్రాణం పెట్టి తిరిగి లేవడానికి వచ్చాడు. అది జరిగించి వెళ్ళాడు. వెళ్ళి ఇంచుమించు 2000 ఏళ్ళు దాటింది. ఇదిగో ఇక త్వరలోనే ఆయన రాబోతున్నాడు, అది జరగబోతుంది. నాడు శిష్యులకు ఏ మాట ప్రామిస్ చేశాడో ఆ మాట నెరవేర్చడానికి ఇదిగో ఆయన తిరిగి రాబోతున్నాడు. ఆ వచ్చేటువంటి ప్రభువుని ఎదుర్కోవడానికి మనం ఎప్పటి నుండే సిద్ధపడాలి. మన పిల్లల్ని, కుటుంబాన్ని, ఇంటి వారిని ఆయత్తపరచాలి. మారు మనసు పొందని వారికి మారు మనసును కూర్చున్న హెచ్చరిక ఇవ్వాలి. రక్షణ పొందని వారిని రక్షణ కొరకు హెచ్చరిక ఇవ్వాలి. ఎందుకంటే ఇక త్వరలోనే ఆయన రాకడ ఉంది. ప్రభు రాకడా, ప్రాణం పోకడా రెండూ తెలియవు గనుక ప్రాణం పోకముందే పాపములు ఒప్పుకొని మారు మనసు పొంది మన పాపముల నిమిత్తం చెందిన యేసు రక్తములో ప్రతి దోషము కడిగేసుకొని రక్షింపబడి రెడీగా ఉండాలి. ప్రాణం పోకముందే, ప్రభు రాకముందే జాగ్రత్త పడాలి. ఎందుకంటే మన ప్రపంచం అది ఇది కాదు. ఇది నాకు ఈ కనువిప్పు అనేది ఎప్పుడు ఏ వయసులో కలిగింది అంటే, మీరు నమ్మండి నమ్మకపోండి, నేను నిజం చెబుతున్నాను. నేను యేసు ప్రభుని ఎరగక ముందు దాదాపు 8 ఏళ్ల వయసులో ఉన్నప్పుడే నాకు ఈ స్పర్శ ఉంది. అదేందో అని అనుకోవద్దు, మీరు నమ్ముతారో లేదో. 8 ఏళ్ల ప్రాయం నుంచే నాకు ఈ స్పర్శ ఉంది. ముసలోళ్ళు పాటలు పాడుతూ ఉంటే నన్ను పాటలు పిచ్చోండి కదా, ఆ పాటలు వింటూ ఉండేవాడిని, పాడుతూ ఉండేవాడిని. ఒక్కోసారి నేను పాడే పాట అప్పుడప్పుడు నాకు ఆలోచనకు వచ్చింది కదా, ముసలోళ్ళు పాడే పాటలు. ఎన్నాళ్ళు బ్రతికినా ఏమి సామ్రాజ్యంబు కొన్నాళ్ళేగా రామచిలక, 3 నాళ్ల ముచ్చటకు మురిసేవు తరిసేవు ముందు గతిగా నవే చిలక. ఎన్నాళ్ళు ఇప్పుడు ఇది అంతా అయిపోయిన వాళ్ళు ఏదో బుర్ర కొట్టుకుంటా పాడితే అర్థం ఉంటుంది. 8 ఏళ్ళోడికి నాకు ఈ పాట ఎక్కింది. దేవునికి స్తోత్రం. ఆ పాటలు పిచ్చే నాకు చాలా ప్లస్ అయిందండి. నాది నాదని ఏవు ఇల్లు, నాదని ఏవు ఇల్లెక్కడే నీది చిలక, ఊరికి ఉత్తరన సామాధిపురమందు కట్టెలున్నది రామచిలుక, నిన్ను మోయ నలుగురు నీ వెంట 10 మంది తోడు ఎవ్వరి నీకు చిలక, కర్రలే చుట్టాలు కట్టెలే బంధువులు ఎంటనెవ్వరు రారి చిలక. ఇప్పుడు పదే పాడుతుంటే ఒక్కోసారి ఆ మాటలు డౌట్ వస్తుంది కదా. చూస్తుంటే పబ్లిక్లో ఆ వయసు నుంచి కూడా ఈ సావులు కనపడతా ఉంటాయి. మా అమ్మ ఏం చేసేది, అటు చచ్చిపోయిన శవాన్ని తీసుకెళ్తుంటే అని లోపల తలిపేసేది. ఈ రోడ్డు పక్కన తలుపేస్తే మేము ఆ వాకిల నుంచి అడుగుండి వచ్చి ఆ బజార్లో గుండి వచ్చి, మా అమ్మ ఎక్కడుంటే మేము ఆ బజార్లో ఆధార్ నుండి మేము సచ్చినోడిని చూసేవాళ్ళం. తీసుకెళ్తా ఉంటే మోసుకుంటా వెళ్తా ఉంటే చూసేవాళ్ళం. శవం అంటే ఇంట్రెస్ట్, చచ్చిపోయాడు అంత మనకు చెయ్యొద్దు అంటే ఇంకా ఇంట్రెస్ట్ ఎక్కువ కదా. వాడు తప్పెట మోగంగానే ఎప్పుడు నన్ను అమ్మ తలుపులు వేయగానే ఇంట్రెస్ట్ ఉత్కంఠ పెరిగి ఎట్లన్నా చూడాలరా అని ఎటో కట్టు దారి చేసుకొని పోయి చూసేవాళ్ళు. చూస్తే వాళ్ళు ఏడుస్తా మోసుకుంటా పోతూ ఉంటారు. అనుకోళ్ళు ఏడుస్తుంటారు. కొంతమంది అయితే ఘోరంగా ఏడుస్తారు. ఎందుకు ఏడుస్తున్నారు? చచ్చిపోయాడు, ఇంకా రాడు కదా, ఇంకెప్పటికీ కనబడ్డు కదా, అరే ఇదే నా జీవితం. మరి ఎట్లా
ఎన్నాళ్ళు బ్రతికినా ఏమి సామ్రాజ్యం? 3 నాళ్ళుగా రామచంద్ర 3 రోజులు అంట మొత్తం. 3 నాళ్ళు అంటే 3 రోజులు. మనిషి లైఫ్లో ముచ్చటైన 3 రోజులు, డిఫరెంట్ టర్నింగ్ పాయింట్స్. నెంబర్ 1 పుట్టినరోజు, నెంబర్ 2 పెళ్లి రోజు, నెంబర్ 3 పోయిన రోజు. స్తోత్రం. జీవితంలో ప్రధానమైన మలుపు ఎక్కడ? పెళ్లిలోనే. కొంతమంది ఈరోజు మీ మ్యారేజ్ డే అంటే కంటే అదే నా కొంప మునిగిన రోజు, ఎందుకు గుర్తు చేస్తావులే ఆ దరిద్రపు రోజునని పాపం కొంతమంది ఫీల్ అయిపోతూ ఉంటారు. ఆ విషాదకరమైన రోజుని గుర్తు చేయవాక తట్టుకోలేకపోతున్నాను. ఏమండి, పుట్టినరోజు, పెళ్లి రోజు, పోయిన రోజు, ఈ 3 రోజులు ముఖ్యమైన రోజులు. ఇంతే కదా, పుట్టాడు, ఏదో జీవించాడు, పోయాడు. ఇది 8 ఏళ్ల ప్రాయంలో. మరి ఎక్కడికి వెళ్తున్నాడు మానవుడు? మానవుని ఆత్మ అనేది ఒకటి ఉంది. ఆ ఆత్మ మోక్షానికి వెళుతుంది, దేవుని దగ్గరికి వెళుతుంది. శరీరం ఏమో కట్టెల్లో కాలిపోతుంది, మట్టిలో పూడ్చిపెట్టబడుతుంది. ఆత్మ దేవుని దగ్గరికి వెళుతుంది అన్న సంగతి. ఆత్మ అనేది ఒకటి ఉంది, అది దేవుని యొద్దకు వెళుతుంది అనే విషయం ఆ చిరుప్రాయంలోనే నా చెవున పడింది కానీ అంత సీరియస్గా తీసుకోవాలా నా విషయంలో. కానీ మా అమ్మ మా నాన్న విషయంలో తీసుకున్నా. ఎందుకంటే మా అమ్మ మా నాన్న పెద్ద వయసు వాళ్ళు అవుతున్నారు, వాళ్ళు కూడా పోతారు కదా. అంటే నేను పోనని, నేను చిన్నోడిని, నేను ఇప్పట్లో పోను. మా అమ్మ మా నాన్న పెద్దోళ్ళు కాబట్టి వాళ్ళు పోయే అవకాశం ఉంది కనుక మా అమ్మ మా నాన్న చనిపోకముందే వాళ్ళకి మోక్ష మార్గాన్ని చూపించాలి అనే ఆలోచన 8-9 ఏళ్ల ప్రాయంలో నా హృదయంలో పడిందంటే నమ్మగలరా? అందుకని అప్పటి నుంచే భక్తి పిచ్చి. నా సాక్ష్యం విని ఉంటారు మీరు. భలే ఇంట్రెస్ట్. అయితే చాలా చేస్తూ ఉన్నాను కానీ దేనిలో కూడా నిశ్చయిత దొరకట్లా. ఆత్మ ఒకటి ఉంది, అది కన్ఫామ్. గీత కూడా చెప్పింది ఆత్మను గురించి, ఆత్మ నాశనము లేనిదని. నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః నచైనం క్లేదయంత్యాపో నశోషయతి మారుతః అంటాడు. నైనం చిందంతి శస్త్రాన్ని, ఆత్మను శస్త్రము ఛేదించలేదు. నైనం దహతి పావకః, ఆత్మను అగ్ని దహించలేదు. నచైనం క్లేదయంత్యాపో, క్లేదం అంటే నీరు, ఆత్మను నీరు తడుపలేదు. నశోషయతి మారుతం అంటే గాలి, ఆత్మను గాలి తరుమజాలదు. ఆత్మ నాశనము లేనిది. మరి నాశనం లేని ఆత్మ ఎక్కడికి వెళ్తుంది అంటే గరుడ పురాణంలో యమలోకానికి వెళ్తుంది. పాపం చేసిన ఆత్మ యమలోకానికి వెళ్తుంది. యమభటుల చేత ఘోరముగా యాతన పెట్టబడుతుంది. పుణ్యం చేసుకున్న ఆత్మ అయితేనే మోక్షానికి పోయిద్ది, పరమాత్మ దగ్గరికి చేరిద్దని అప్పట్లో పెద్దోళ్ళు చెప్పారులే. ఇప్పుడు మా అమ్మ మా నాన్న పాపుల పుణ్యాత్ముల అంటే నాకు తెలిసి అప్పుడప్పుడు వాళ్ళు తిట్టుకుంటా అరుచుకుంటా కొంచెం ఒక రేంజ్లో గొడవలు చేస్తూ ఉండేవాళ్ళు. ఖచ్చితంగా నాకు కన్ఫర్మ్ వీళ్ళు భయంకరమైన పాపులే. మరి ఈ పాపులు ఎక్కడికి పోతారు? నరకానికే పోతారు, యమలోకానికి పోతారు. ఆ యమలోకంలో యమభటుల చేత, యమకింకరుల చేత చాలా బాధ పెట్టబడతారు. మరి పుణ్యాత్ములు ఏం చేస్తారు? మోక్షపురానికి చేరుతారు. అక్కడ ఉద్యానవనాలు ఉంటాయి, చెట్లకు నీళ్లు పోతుంటారు. మీరు విన్నారా ఎప్పుడన్నా? మన పెద్దోళ్ళు చెప్పేవాళ్ళు, చచ్చిపోయిన వాళ్ళు ఏం చేస్తారంటే పోయి అక్కడ దేవుడి దగ్గర చెట్లకు నీళ్లు పోతారన్న మాట విన్నారా? ఇంటి చేతులు ఎత్తండి, ఏముందాడ? దేవునికి స్తోత్రం. అదే డైలాగ్ మేము కూడా చెప్పుకున్నది. మీరు నమ్మండి, పరదైసు అనే మాటకి అర్థం వనం, తోట అని. ఆశ్చర్యం. పరదైసు అనే మాటకి అర్థం మీరు నిఘంటువులు వెతికితే వనము లేక తోట అని వస్తుంది. ఇప్పుడు మృతి నొందినటువంటి పరిశుద్ధుల ఆత్మలు ఎక్కడికి పోతున్నాయి అని చెప్తున్నారు? పరదైసు, పరిశుద్ధుల విశ్రమ స్థానం. అక్కడ ఏముంటుంది అంటే అక్కడ వనం ఉందట. మరి అదేం వనమో? నిజమేనండి, ఏదేం తోటలో ఆదాము కూడా తోటలోనే ఉన్నాడు. చక్కని చెట్లు, అక్కడ సేద్యం చేస్తూ ఉన్నాడు. పాపం చేయకముందు అక్కడ ఏం చేశాడు? సేద్యం చేశాడు. ఇప్పుడు పరిశుద్ధులైన ఆత్మలన్నీ ఎక్కడికి పోతాయి? ఇప్పుడు పరదైసుకు పోతాయి. జీవవృక్ష ఫలం యొక్క చెట్టు ఎక్కడుంది? ప్రకటన గ్రంథం 2లో ఉంది. దేవుని పరదైసులో ఉన్న జీవవృక్ష ఫలమును భుజింప. అంటే పరదైసులో చెట్లు ఉన్నాయన్నమాట. అంటే చిన్నప్పుడు మనం విన్న మాట నిజమే. చెట్లకి నీళ్లు పోతున్నారా, వ్యవసాయం చేస్తున్నారని మనకు తెలియదు. కానీ మొత్తానికైతే పరదైసు అనే దానిలో మాత్రం వనం, అదొక అద్భుతమైన రమ్యమైన విశ్రమమైన స్థలం. పోతే రాబుద్ది కాదు. అందుకే ఇప్పట్లో పోవద్దు, సేవ చేద్దాం.
దేవునికి స్తోత్రం కలుగును కాక. పెద్దది చెప్పండి. కొంతకాలం ఉండి నశించిపోయే ఈ భూగోళాన్ని ఇంత రమ్యంగా తీర్చిదిద్దిన దేవుడు పరిశుద్ధుల విశ్రమ స్థానాన్ని ఎంత అద్భుతంగా చేశాడో పోయిన వాళ్ళకి తెలియాలి. ఏం చేద్దాం, మనకి పోవాలని ఉంది కానీ మరి సేవ ఇప్పట్లో వద్దులే. బాగా సేవ చేసి చాలా ఆత్మని రక్షించి అప్పుడు ఏసై పిలిచినప్పుడు పోదాం. మనం వద్దు. ఏ కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా, ఇరుకులు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా పడదాం. అంతేగాని ప్రాణం తీసుకుందాం, పోదాం, చచ్చిపోదాం అనే ఆలోచన మాత్రం ఎవరు చేసుకోకండి. దేవుడు టైం వచ్చినప్పుడు నేను ఉంటానన్న వద్దులేదా అని తీసుకొని పోతాడు. అప్పటిదాకా ఎవరు అలాంటి అగాయ చెప్పిన నిర్ణయాలు చేయొద్దు. పరిశుద్ధులు అస్సలే చేయొద్దు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇప్పుడు ఎట్లా చేయాలా? ఆత్మ నాశనము లేనిది. నాశనం లేని ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? యమకింకరులతో యమలోకానికన్నా వెళ్ళాలా, లేకపోతే మోక్షపురానికన్నా వెళ్ళాలి. నా తల్లిదండ్రులు మోక్షపురానికి వెళ్ళాలని వెతికానండి. ఇక వెతికితే అది వెతికి ఎన్ని వెతికినా మానవ జాతి రక్షణ పొంది ఆత్మరక్షణ పొందేటువంటి సరి అయిన మార్గం బైబిల్లో దొరికింది పర్ఫెక్ట్గా. పసితనం నుంచి నా అన్వేషణ 2002లో ముగిసింది. నిన్న ఏప్రిల్ 17 కదా నా స్పిరిచువల్ బర్త్డే. 2002లో నా అన్వేషణకు ఒక పుల్ స్టాప్ పడింది. అప్పటిదాకా ఇక విస్తారంగా కనపడ్డదల్లా వెతుకుతున్నా, భక్తి చేస్తున్నా కానీ సాటిస్ఫాక్షన్ లేదు, తృప్తి లేదు. ఓకే, ఈ మార్గాన్ని ఇక్కడ నేను నిలబడితే ఇంతటితో నాకు సరిపోతుంది, ఇంకా నాకు ఇక ఏ దేవుడు అక్కర్లేదు, ఈ దేవుడు పర్ఫెక్టు, ఈ దేవుడిని ఆశ్రయించి ఈయన ద్వారా నేను మోక్షానికి వెళ్ళగలను అనే నిరీక్షణ నేను వెతికిన వాటన్నిటిలో దేనిలో కూడా నాకు దొరకల. అందుకే అది మార్చి అక్కడ అది ఉందంటే అటు పోయేవాడిని, ఇక్కడ ఇది ఉందంటే ఇటు పోయేవాడిని, గుట్ట చెట్టు పుట్ట రాయి రప్ప దేని వదిలిపెట్ల. సంతోషం ఎచట ఉందని, సమాధానమెచట నాకు దొరికేనని, సంతోషం ఎచట ఉందని, సమాధానమెచట నాకు దొరికేనని, జగమంతా వెతికాను జనులందరినడిగాను, జగమంతా వెతికాను జనులందరినడిగాను, చివరికది నీలోనే కనుగొన్నాను, చివరికది నీలోనే కనుగొన్నాను. ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా, చింతలని తీరేనయ్యా నిన్ను చేరినా, నా చింతలని తీరేనయ్యా నిన్ను చేరినా. దేవునికి మహిమ. వెతుకుతూ యేసుప్రభు అంటే పడదు. మళ్ళా మనకి యేసుప్రభు అంటే పడదు. ఎందుకు పడదంటే తెల్లోడు దేవుడు. ఎందుకు పడదంటే 2 కులాలకు సంబంధించిన దేవుడు, మనోడు కాదు. ఎందుకు పడదంటే మా వాళ్ళందరినీ బొట్లు తీసేసి మండు మొప్పుల్లో తయారు చేస్తున్నాడు. కాబట్టి యేసుప్రభు మతం సరైనది కాదు అని ఆ ఒక్కటి మినహాయించి అన్నీ తిరిగా. ఆఖరికి దర్గాలు కూడా వదిలిపెట్టలే. ఎందులో ఏముందో, ఏ పొట్లో ఏ పాముందో అన్నట్టు వెతికి సాలిపోయి చివరికి 2002 మార్చి నెల చివరిలో అసలు దేవుడే లేడు అన్న పరిస్థితికి వెళ్ళిపోయింది లైఫ్. ఆ సమయాన నేనే దేవుడను, మరి ఏ దేవుడును లేడని తను తాను వ్యక్తపరుచుకున్నటువంటి ఏకైక వ్యక్తి ప్రభువైన యేసుక్రీస్తు. ఇన్ని చదివాం, ఇన్ని తిప్పలు పడ్డా. యేసు ప్రభు సంగతి ఏందో కూడా చూద్దాం. మా పాపములకు సరైన ప్రాయశ్చిత్తం యేసు ప్రభు ఏం చేశాడు, యేసు ప్రభుని నమ్ముకుంటే ఎలా మోక్షానికి వెళ్తాం. అన్నిట్లో అన్వేషణ అదే. మోక్షానికి చేరాలంటే దారి ఇది. ఏ వయసు నుంచి చెప్పాను గుర్తుపెట్టుకోండి. అది పిల్లవాడిగా ఉన్నప్పుడే వెతికాను. అది నాకు చాలా ప్లస్ అయింది. ఈరోజు దేవుణ్ణి ఎరిగి 20, 21, 22 సంవత్సరాలు అయింది అనుకోండి. ఇందులో సేవకు వచ్చి 18 ఏళ్ళు అయింది. ఈ 18 సంవత్సరాలు ఎంత ఉపయోగపడింది నాకంటే దేవుని కొరకు ఎంతో కొంత సేవ చేయడానికి ఉపయోగపడింది. అదే నేను ఈ వయసులో తెలుసుకొని ఉంటే ఇక ముందు ఎక్కువ చేయగలిగేవాడిని కాదు. నేను పసితనం నుంచి అన్వేషణ అనేది నాలో దేవుడు మొలిపించి వెతికించి చివరికి 20 సంవత్సరాల ప్రాయం చేరేటప్పటికి సత్యాన్ని బయలుపరిచాడు నాకు. అది లైఫ్కి చాలా టర్నింగ్ అయింది నాకు అది. అందుకే యవనస్తులకి చెప్తున్నాను, ఎప్పుడో సరికైపోయినాక దేవుడా కాదు, అన్ని లైన్లో ఉన్నప్పుడే, ఎముకలలో బలం ఉన్నప్పుడే, శరీరంలో సత్తు ఉన్నప్పుడే తెలుసుకోవడానికి ట్రై చేయాలి. దేవుణ్ణి సృష్టికర్తను కలుసుకోవడానికి ట్రై చేయాలి. యేసు ప్రభు ద్వారా ఎలా నా పాపం పోతుంది? నేను ఇంతవరకు వెతికిన వాటిల్లో నాకు తృప్తి లేదు. ఎందుకంటే నా పాపం ఎలా పోతుందో సరైన లాజిక్ వాళ్ళు చెప్పలేదు.
పాపం చేసావా, అయితే దానికి పరిహారంగా ఇది చేయి అది చేయి అని చెప్పని దేవుడికి ఏదో కమిషన్ పెట్టన్న విషయాలే చెప్పారు, కానీ ఆ పాపం ఇలా పోతుందని సహేతుకంగా ఎవ్వరూ చెప్పలా. అంటే దేవుడికి లంచం పెట్టేసే దేవుడు కన్విన్స్ అవుతాడు అన్నట్టు చెప్పారు. నేను పాపం చేసి దేవుడికి కమిషన్ ఇస్తే అది తీసుకొని నన్ను వదిలిపెడితే దేవుడు దోషి అవుతాడు, కానీ దేవుడు ఎలా అవుతాడు? తప్పు చేసిన వాడిని శిక్షించడం న్యాయం, మరి నేను లంచం పెట్టేసి వదిలేస్తాడు దేవుడు అని నేర్పుతున్నారు. ఎట్లా కుదురుతుంది అట్లా? ఏమంటే ఎంతమంది లైన్లో ఉన్నారు? ఎన్నేళ్ళు? అమ్మాయ అద్భుతంగా ఉన్నారు మీరు. ఏం డౌట్ లేండి, మళ్ళీ చల్లగాలి తోలుతుంది, ఎండాకాలం రోజులు కదా, కొంతమంది కళ్ళు తెరిసే ఎక్కడో సంచరిస్తుంటారు. అందుకని నా జాగ్రత్త లేదు, నా కష్టం వేస్ట్ అయిపోదు. నేను చేసిన పాపములకు ప్రతిగా దేవునికి కమిషన్ ఇస్తే అది తీసుకొని దేవుడు నన్ను వదిలేస్తే నా పాపంలో వాటాదారుడు అవుతాడు, కానీ దేవుడు ఎలా అవుతాడు? ఒకవేళ నేను ఇచ్చిన లంచం తీసుకొని నన్ను వదిలేస్తే నా వల్ల అన్యాయం అయిపోయిన వాళ్ళకి ఆయన ఏం సమాధానం చెబుతాడు? అద్భుతమైన ప్రశ్న అండి. ఈ ప్రశ్న పుట్టినోడు ధన్యుడండి. మీలో పుట్టిందా ఈ ప్రశ్న ఎప్పుడన్నా? ఎవరికన్నా వచ్చిందా? రాకపోతే ఇప్పుడు రావాలా, మిగిలిన వాళ్ళు కూడా అడగాల. జస్ట్ ప్రశ్న అడిగి అంతే, ఇంకేం చెప్పొద్దు. ఒక తప్పు చేసిన వాడి దగ్గర ప్రతిఫలం తీసుకొని వాడిని వదిలేస్తే వాడి వల్ల అన్యాయం అయిపోయిన వాడికి ఏం సమాధానం చెప్తాడు? కాబట్టి ఇప్పుడు పాపానికి శిక్ష న్యాయమా, లంచం న్యాయమా? అవునా? శిక్ష న్యాయం. మరి ఇప్పటిదాకా నేను ఎన్నో రకాల వాళ్ళని వెంబడించాను కదా, మరి ఇప్పుడు నా పాపాలు వాళ్ళు తీసేశారా, లేకపోతే నా నెత్తినే ఉన్నాయా? నా నెత్తినే ఉన్నాయి. ఎక్కడికి పోయినాయి? ఎలా పోతాయి? దేవుడు వదిలేస్తాడా? రైట్. కాబట్టి ఎన్ని చోట్ల తిరిగిన ఈ డౌట్ వెంటాడుతానే ఉంది. అక్కడికి పోయి ఒకసారి మునుగు ఆడబోయిద్ది, ఎడగపోయి ఇది చేయిపోయిద్ది, అడగపోయి అది చేయకపోయిద్ది, అడగపోయి అది ఇవ్వపోయిద్ది. యేసుప్రభు ఎట్ట తీసేస్తాడు? యేసుప్రభు కూడా లంచాలు వేసిక్కానా, లేకపోతే ఏమన్నా వేరే ఏర్పాటు ఏమన్నా ఉందా? అది ఇక్కడ కూడా ఇష్ట వస్తువులు తీసుకెళ్ళి ఇస్తే వదిలేస్తాడా? కేసులు మాఫీ అయిపోతాయా? లేకపోతే ఏమన్నా వేరే ప్రత్యామ్నాయం ఉందా అని వెతికితే యేసుప్రభు దగ్గరికి వచ్చినప్పుడు తిరుగులేని సమాధానం ఏం చెప్పాడంటే, బాయ్ నువ్వేయో తీసుకొచ్చి నాకు ఇచ్చి నా నోరు మూపీయటం కాదురా, అసలు నేను కాదు, నేను నియమించిన న్యాయము నిన్ను అడుగుతుంది. నువ్వు పాపివి, నువ్వు పాపాలు చేశావు, ఆ పాపాలకు ప్రతిగా న్యాయం ప్రకారం నువ్వు శిక్ష పొందాలి. ఇక నువ్వు ఏ లంచాలు ఇచ్చినా తీసుకుని నిన్ను వదిలిపెట్టాను అనుకో, నీ పాపంలో నేను వాటాదారుని అవుతాను, కానీ న్యాయాధిపతిని గాను. న్యాయం ప్రకారం ఏం చేయాలంటే నీ పాపాలకు నేను శిక్ష విధించాలి, అంతే న్యాయం. ఏమయ్యా నువ్వు దేవుడివి, మమ్మల్ని సృష్టించావు, ఇప్పుడు మమ్మల్ని చేసేటప్పుడే నీకు తెలీదా మేము తేడా పడతామని? దేవుడు అంటే భూత భవిష్యత్తు వర్తమాన కాలాలు ఎరిగినోడు అంటారు కదా. మేము చేయకముందే మా బతుకులు నీకు తెలుస్తాయి కదా. అసలు ఉనికిలో లేని మమ్మల్ని సృష్టించనేలా, ఉనికిలో లేని మమ్మల్ని ఉనికిలోకి తేనేలా, మేము ఈ పనికిమాలిన పనులు చేయనేలా, మమ్మల్ని పట్టుకొని నువ్వు నరకంలో వేస్తానని మాట్లాడినేలా? అసలు మమ్మల్ని సృష్టించమని మేము అడిగామా? కరెక్ట్ ప్రశ్నేనా? లాజికల్ క్వశ్చన్. దేవునికి స్తోత్రం. ఎంతమంది కరెక్ట్ అనిపించిందండి? ప్రశ్న కరెక్టా కాదా? దేవుని నిలదీశాం ఇప్పుడు అందరం కలిసి. అసలు మమ్మల్ని సృష్టించమని మేము చెప్పామా? చేశావు. సరే చేసినోడి బాగానే ఉంది, చేశావు, సృష్టి చేశావు, మళ్ళీ పాపం చేయొద్దన్నావు, ఊరుకున్నావా? నువ్వు ఏదొద్దన్నావు అదే చేశాము. ఉనికిలో లేని వాళ్ళని చెయ్యనేలా, మేము పోయి నీకు వ్యతిరేకమైన ఆ పాపం చెయ్యనేలా, నువ్వు మమ్మల్ని పట్టుకుని అగ్నిలో వెయ్యనేలా? మాకు ఈ బాధలు ఎలా? అసలు ఏంది, ఎందుకు? సరే సృష్టించావు, పాపం చేశాం, తప్పించుకునే దారి ఏదైనా నువ్వు చూపించావా లేదా? చూపించకపోతే కేసు నీదే దేవా. చూపించకపోతే నువ్వే సమాధానం చెప్పాలి, మేము చెప్పటం కాదు, నువ్వు చెప్పాలి సమాధానం. చూపిస్తే మాత్రం మాకు సౌండ్ ఉండదు. చూపించాడు దారి. ఏంటి దారి అంటే, మిమ్మల్ని అందరినీ ప్రేమను బట్టి నేను నిర్మించుకున్నాను, సృష్టించుకున్నాను, ఉనికిలోకి తెచ్చాను. ఆ ప్రేమను బట్టే మీకు స్వేచ్ఛనిచ్చాను. ఆ ప్రేమను బట్టి నేను ఇచ్చిన స్వేచ్ఛను దుర్వినియోగం చేసి నాకు ఇష్టం లేని పనులు మీరు చేశారు, నాకు వ్యతిరేకమైన పనులు చేశారు, అది పాపం. ఆ పాపానికి నేను నియమించిన న్యాయం ప్రకారం, ధర్మశాస్త్రం ప్రకారం శిక్ష ఉంది. అయితే నా ప్రియమైన బిడ్డలారా, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నా, ప్రేమతోనే చేసుకున్నా, ప్రేమతోనే స్వేచ్ఛనిచ్చా. ఆ స్వేచ్ఛను దుర్వినియోగం చేసి మీరు పాపము చేస్తే అయినా నేను మిమ్మల్ని ప్రేమించి ఆ పాపం నుండి న్యాయంగా బయటికి రావడానికి వేరే మార్గం లేదు. నీ పాపాలకు న్యాయంగా శిక్ష విధించా జడ్జిగా, శిక్ష విధించా జడ్జిగా.
అయితే ఆ శిక్ష మీ మీద పడకుండా నేనే భూమి మీదకి వచ్చి భరిస్తా. ఎందుకంటే నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను గనక, మీరంటే నాకు ప్రాణం కంటే ఎక్కువ గనక. ధర్మశాస్త్రానికి ఇప్పుడు నేను సమాధానం చెప్తా. ఏమని అంటే, ఇదిగో నా బిడ్డలు చేసిన పాపానికి ఇదిగో నేను వెల చెల్లించాను అని. మీ చేతుల దోషానికి ఇదిగో నా చేతులు, మీ కాళ్ళ చెడు నడతకి ఇదిగో నా పాదాలు, మీ తలలో దుర్యోచనలకు తప్పుడు ఆలోచనలకు ఇదిగో నా తలముళ్ళు, మీ సర్వ శరీరంతో మీరు చేసిన అపరాధములన్నిటి కొరకు ఇదిగో నా దేహమంతా నాగలి సాళ్ల వలె దున్నబడి సర్వ శరీరము తూట్లు తూట్లు గాయాలై నా ప్రాణం మీకోసం పెట్టి తిరిగి లెగుస్తా. శిక్ష పడిద్ది, అయితే మీ మీద కాదు, నా మీద వేసుకుంటాను. దీనివల్ల నా ప్రేమ మీకు అర్థమైద్ది. అప్పుడు మీరు నా ప్రేమను నిజంగా అర్థం చేసుకుంటే ఒకరి బలవంతం లేకుండా మీ అంతటా మీరే మీ జీవితాన్ని మార్చుకుంటారు. ఈరోజు మనందరం అలా మారిన వాళ్ళమే. ఎవరన్నా కత్తిపెట్టి బెదిరించారా, లేకపోతే ఎవరన్నా ఏమైనా వార్నింగ్లు ఇచ్చారా? మర్యాదగా చెబుతున్న మందు ఇంకా తాగామంటే మామూలుగా ఉండదని ఎవరన్నా బెదిరించారా? బెదిరించి కొద్ది ఇంకెక్కువ తాగుతాం. మరి ఆంతను బెదిరిస్తుంటే అట్ట తాగుతాం ఏంటంటే ఆ బాధ మరిచిపోవటం తాగుతున్నాను, అంతేగాని మారరుగా. కానీ ఈరోజు భయంకరమైన జీవితాలు మారిపోయినాయి. కారణం యేసు ప్రేమ. నా కోసం నలిగి కరిగిన నా ప్రాణప్రియుని మరలా నేను వేధించేదా? మరలా నేను పాపం చేసి ఆయన బాధ పెట్టేదా, గాయపరిచేదా? అయ్యో అని స్వచ్ఛందంగా మనంతటా మనమే చెడుతనాన్ని వదిలి మారు మనసు పొంది బాప్తిస్మం పొంది ఈరోజు దేవుని బిడ్డలంగా నడుస్తున్నాం. ఈరోజు కూడా ఏదన్నా ఒక చిన్న పొరపాటు జరిగితే ఏముందిలే వదులుకోలేం, అల్లాడిపోతున్నాం. ఒక చిన్న తప్పు మన వల్ల జరిగితే అల్లాడిపోతున్నాం. ఎందుకు? ఎంత బాధపడ్డాడో, ఎంత నొచ్చుకున్నాడో. అయ్యో బుద్ధిమాలిన పని చేశాను, నోరు జారాను, కాలు జారాను, కను జారాను, చెయ్యి జారాను. ఏ చిన్న పొరపాటు జరిగినా తినలేం, ప్రశాంతంగా నిద్రపోలేం. అవునా కాదా? కాదా? కొంపతీసి అట్నే ఉంటున్నారు ఏంది? ఇంత పొరపాటు మన నుండి జరిగితే తట్టుకోగలమా? హృదయం గాయపడిపోతుంది, ప్రశాంతంగా ఉండలేము. ఇక మళ్ళా ఆయన్ని క్షమాపణ అడిగిన దాకా, అయ్యా తేడబడ్డానయ్యా అని మళ్ళీ దేవునితో రాజీ పడ్డదాకా, మళ్ళీ దేవుని పాదాలు పట్టుకున్న దాకా, అది ఎంత తప్పైనా సరే మన వల్ల కాదు. తిరిగి దేవునితో సమాధాన పడితేనే మనం నిమ్మలంగా ఉండగలం. సరైన క్రైస్తవులు అయితే, సరైన పరిశుద్ధులైతే ఈ తత్వమే ఉంటుందండి. ఎంత చేసి కూడా ఏ ఫీలింగ్ లేకుండా ఉన్నారంటే డౌట్ పడాల్సిందే. మనం అసలు ఒరిజినల్ క్రిస్టియన్సో కాదు. నేను ఏం చెప్పాను అర్థమైందా మీకు? ఇంత పొరపాటు జరిగినా కాస్త నొప్పి తగులుతుంది అంటే నువ్వు చచ్చిపోలేదు, సజీవంగా ఉన్నావు, స్పర్శ అర్థమవుతుంది నీకు. ఇంతంత చేసి కూడా నీకేం కనీసం అట్లా అని కూడా అనిపించట్లేదంటే జీవించుచున్నావన్న పేరు ఉన్నది, మృతుడవే మృతుడవే. జీవించుచున్నావన్న పేరు ఉన్నది, మృతుడవే మృతురాలివే. కాదు, పెద్ద పాట అవసరం లేదు, సరిపోయింది. మళ్ళీ మందిరం ఓపెన్ చేయొద్దు. ఇంతంత చేసి కూడా ఏ ఫీలింగ్ లేకుండా మళ్ళీ నువ్వు ఏమాత్రం ఇబ్బంది లేకుండా నడుస్తున్నావు అంటే నీలో ఆ స్పర్శ కోల్పోయావు. అంటే జీవించుచున్నావన్న పేరు ఉంది కానీ పూర్తిగా చచ్చిన స్థితిలోనికి వెళ్ళకు. లెప్రసీ లక్షణం తెలుసా మీకు? కుష్ఠవ్యాధి లక్షణం. చర్మం మామూలుగానే కనపడుద్ది, కానీ గుచ్చు దానికి అర్థం కాదు, కాల్చు దానికి అర్థం కాదు. ఎందుకంటే అది పేరుకే చర్మం, కానీ మృత స్థితిలో ఉంటుంది. అది ఆ బ్యాక్టీరియా అలా చేసిద్ది. లెప్రసీ బ్యాక్టీరియా ఏదైతే ఉందో అది చర్మంలోనికి పాకి చర్మానికి ఆ స్పర్శ అర్థం కాకుండా చేసిద్ది. అలాగే కొంతమంది ఆత్మీయంగా కుష్ఠవ్యాధికి గురైనటువంటి వాళ్ళు జీవించుచున్నామన్న పేరే ఉంటుంది, కానీ వాళ్ళ జీవితంలో వాళ్ళు చేస్తున్న పెద్ద పెద్ద పొరపాట్లు కూడా వాళ్ళకి ఏమి అంత నొప్పిని కలిగించో, బాధ పెట్టవు. ఏముందిలే, ఆత్మలో బ్రతికున్నవాడు ఎట్టి పరిస్థితులు అలా రాజీ పడడు. ఎందుకంటే యేసు శిలువ మరణ పునరుద్ధానముల యొక్క జీవం మనలోనికి ప్రవేశించి మన మనస్సాక్షిని శుద్ధి చేసి చచ్చిన స్థితిలో ఉన్న మనల్ని తిరిగి బ్రతికించింది. మనసాక్షిని శుద్ధి చేయును మన యేసయ్యా రక్తము. మనసాక్షిని శుద్ధి చేయును మన యేసయ్యా రక్తము. మన శిక్షను తొలగించెను, సంహారమునే తప్పించెను. మన శిక్షను తొలగించెను, సంహారమునే తప్పించెను. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము.
అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము, యేసు రక్తము, రక్తము, రక్తము. ఆమేన్. యేసు రక్తము, రక్తము, రక్తము. హల్లెలూయా. ఒకప్పుడు లోకంలో పాపంలో చచ్చిన స్థితిలో ఉన్న మనల్ని ఇప్పుడు శిలువ రక్తంతో కడిగి బ్రతికిస్తాను రమ్మని పిలుస్తున్నాడు. అది మారు మనసు పొంది పాపములను కడిగేసుకునే బాప్తిస్మం పొంది నువ్వు ఎప్పుడైతే దేవుని ఎదుట నిలుస్తావో అప్పుడు నీ మనస్సాక్షి తిరిగి పనిచేయటం మొదలుపెట్టింది. ఇక యేసయ్య ప్రేమ నీకు అర్థమైతే ఆ స్పర్శ నీకు అందుతూ ఉంటుంది. అందుకే రండి, మారు మనసు పొందండి, పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొందండి, జీవగ్రంథంలో పేరు సంపాదించుకోండి, పరలోక రాజ్య పౌరులు అవ్వండి అని నేనే కాదు ప్రతి దైవజనుడు ఘోషించేది అదే. ఎంతమంది అయితే ఈ స్పర్శనెరిగి యేసు చేసినటువంటి ఆ శిలువ త్యాగాన్ని గుర్తిరిగి జాగ్రత్త పడతారో వారందరూ ధన్యులు, ధన్యులు, ఒరిజినల్గా అదృష్టవంతులు. ఏమంటే కొంతమందికి డబ్బులు ఉంటాయి, కొంతమందికి మంచి పేరు ఉంటుంది, కొంతమందికి మంచి ఉద్యోగం ఉంటుంది, కొంతమందికి మంచి పదవులు ఉంటాయి. వాటిని చూసి జనం అంటారు అదృష్టవంతుడండి. మరీ దారుణం, ఇద్దరు భార్యలు ఉన్నా కూడా అదృష్టవంతుడేనంట. ఆయనకేమండి ఇద్దరు భార్యలు ఉన్నారు, ఫుట్బాల్ ఆడుకుంటారు పిచ్చోడా. ఏంది అదృష్టవంతుడు అంట. 10 మంది పిల్లలు ఉంటే ఆయనకేమండి 10 మంది పిల్లలు, ధన్యుడు, అదృష్టవంతుడు అంట. బాగా ఆస్తులుంటే అదృష్టవంతుడు. ఒకసారి ఒక మాట చెప్పండి, ఇవన్నీ ఉండి ఆత్మను రక్షించే దమ్ము ఎవరికైనా ఉందా? ఏ ధనానికైనా ఉందా? ఇక్కడ డబ్బు అక్కడ చెల్లిద్దా? పోనీ ఇక్కడ మనం కన్న పిల్లలు మనల్ని ఏమన్నా కాపాడగలరా? పోనీ మనల్ని కన్నోళ్ళు ఏమన్నా నరకం నుంచి కాపాడగలరా? ఇద్దరు భార్యలు, వాడికి సచ్చినాక నరకం కాదు, అంటే భూమి మీద బతుకున్నప్పుడు. దేవునికి స్తోత్రం. ఇద్దరు భార్యలు అదృష్టవంతుడు అంట. ఆయనకే ఉండి అపార్ట్మెంట్ అంతా అయింది కదా, సెంట్రల్ అపార్ట్మెంట్ వేసుకొని పోతాడు మెడకే. ఏమండి ఈ కనపడే పొలం అంతా అతనిదే. అతనిదేనా? పొలం నవ్వుకుంటుంది. ఒక్కొక్కటి తీసుకెళ్ళి చెబుతుంటాడు పొలం చూపించి, ఈ దగ్గర రాయ నుంచి అల్లా మూల కనపడుతుంది చూడు, తాడి చెట్టు ఆడదాకా, ఆ మూల హద్దు, ఈ మూల ఈ హద్దు, ఈ మూల ఇది హద్దు, ఆ మూల అది హద్దు అంట. ఆ భూమి నవ్వుకుంటూ ఉంటుంది. ఎంతమంది చెప్పారు ఈ డైలాగ్, రే మొత్తం నాలోనే కలిసిపోయారని. మొత్తం నాలోనే కలిసిపోయారు రా. ఎవడురా ఉంది ఇక్కడ? ఎవరురా ఉంది? నేను అలానే ఉన్నాను అన్నోడల్లా వచ్చి నాలో బొబ్బున్నాడు. ఇప్పుడు ఈడు ఒకడు వచ్చాడు మళ్ళీ, ఇప్పుడు నాది అనుకుంటా. ఎంత పిచ్చివాళ్ళరా మీరు. నిజమే, పొలములు, స్థలములు, భూములు, ఇండ్లు, భార్యలు, పిల్లలు, ఏది కూడా మన ఆత్మను రక్షించలేదండి. పేరు ప్రఖ్యాతులు, మంచి జాబ్, విస్తారమైన పైసలు, ఏది కూడా ఆత్మను రక్షించలేదు. రక్షిస్తే చెప్పండి, రక్షించలేదు. మరి ఆత్మ రక్షించే దిక్కు దశ ఏంటి? మారు మనసు పొందుట, పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొంది యేసయ్య బిడ్డగా అయిపోవటం. ఒక్కటే దారి. ఏమున్నా నిన్ను మోక్షానికి చేర్చలో యేసు చేరుస్తాడు. ఎందుకంటే యేసు ఒరిజినల్గా నీ పాపముల కోసం ప్రాణం పెట్టాడు కాబట్టి. ఈ పని చేసినోడు ఇంకొకడు లేడు కాబట్టి మొత్తాన్ని వదిలిపెట్టి యేసు ప్రభువుని నమ్ముకున్నాను నేను.